దీంతో ఇప్పుడు ఇఫ్ఫా చికెన్ చేస్తున్నాను. ఎలా చేయాలనేది చూపిస్తాను, వచ్చేయండి. సూపర్ టేస్టీ లెగ్ పీస్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో కారం, ఉప్పు, అల్లం చిన్నులపై పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని మొత్తాన్ని మనం తీసుకున్న లెగ్ పీసులకి పట్టించి 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మైనీస్కి 2 ఉడికించిన కోడిగుడ్లు, 6 చిన్నుల్లి రెబ్బలు, చీజ్, ఉప్పు, పంచదార. నా దగ్గర అమూల్ క్రీమ్ లేదు కాబట్టి నేను కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్, మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో మిల్క్ ఇదంతా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకుని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని సిల్వర్ ఫాయిల్లో వేసి పొయ్యి మీద ఉడికిస్తున్నాను. ఫస్ట్ అలా నేను ఎన్నైతే తీసుకున్నానో అన్నిటినీ అలా సపరేట్ చేసుకుని ఫాయిల్లో ఉడికించుకోవాలి. సో నేను 3 పీసెస్ తీసుకున్నాను అనమాట. సో నేను 3 పీసెస్ని అలాగే ఉడికించుకున్నాను. గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ మీద ఒక 15 మినిట్స్ అలా ఉడికించేసాను అనమాట. ఆ ఉడికించిన దాన్ని ఏం చేశానంటే నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాల్చిన పీసెస్ ఉన్నాయి కదా, సో ఆ పీసెస్ అన్నిటినీ అందులో వేసేసాను అనమాట. అందులో వేసిన తర్వాత లాస్ట్కి మైనీస్ ఉన్న దాని మీద కూడా అప్లై చేసి పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇలా చికెన్ ఇలా మైనీస్తో కలిపి తిన్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చాలా ఈజీ రెసిపీ, సూపర్ టేస్టీగా కూడా ఉంది. ఇంతవరకు చూశారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.